విజయనగరం జిల్లాలో జరిగిన హిరాఖండ్ ఘోర రైలు ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య 32కు చేరింది. క్షతగాత్రులను పార్వతీపురం, రాయగఢ్, విశాఖ కేజీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు, గాయపడిన వారిలో ఒడిశాకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. రైలు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే విశాఖ నుంచి ప్రత్యేక రైల్వే బృందం ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లింది. పార్వతీపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను విజయనగరం కలెక్టర్ వివేక్ యాదవ్ పరామర్శించారు. రైల్వే ప్రమాదం గురించి బంధువులు, సన్నిహితులకు సమాచారం అందించేందుకు రాయగఢ్, విజయనగరం రైల్వే స్టేషన్లలో ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లు అందుబాటులో ఉంచారు. నిలిచిపోయిన ప్రయాణికులను తరలించేందుకు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. ఈ ఘటనలో కుట్రకోణాన్ని తోసిపుచ్చలేమని రైల్వే శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. कुंडी